శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 16వ అధ్యాయము 11వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను. ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానము, దేవుడు నీ మొర వినెను. దేవుడు నీ మొర ఆలకించారు. అడుగుతున్నావు కదా, లిస్ట్ పెట్టావు కదా, 1 2 3 నాకు ఇది కావాలి, అది కావాలి, అది చేయాలి, ఇది అది, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను, నీ సాక్షిని చెప్తాను, నేను మొక్కుబడి చెల్లి, ఎన్నెన్నో చెప్పావు కదా. మళ్ళీ కొన్ని సమయాలు నీలో నీకు డౌట్ వచ్చి పని ఆలస్యమైందని, అసలు నా మొర ఆలకిస్తున్నావా, నువ్వు ఉన్నావా, నువ్వు చూస్తున్నావా, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, దేవుడా నువ్వు ఉన్నావా, నా మొర ఆలకిస్తున్నావా అని గోజాడుతున్నావు కదా. దేవుడు నీ మొర ఆలకించాడు అంతే. అందుకనే ఈ ప్రార్థనా శక్తి అని టీవీ పరిచర్య ద్వారా నీతో మాట్లాడుతున్నాను. యెహోవా నీ మొర వినెను. మరి ఇంటి నాకు ఎందుకు ఇంకా కార్యం జరగలేదు అని అనుకుంటున్నావా? విన్నాడు, ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు. తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తున్నాడు, తగిన సమయంలో దీవెనలు నీ మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. గాడ్స్ టైం అనేది ఒకటి నీ పట్ల రెడీ అవుతుంది. దేవుని ప్లాన్లో నువ్వు ఉన్నావు. నీ కుటుంబం చెదిరిపోదు. నీ వ్యాపారంలో ఎంత నష్టం వచ్చినా కానీ దేవుడు ద్వారం తెరిచాడంటే అవన్నీ కొట్టుకుపోతాయి. దేవుడు నీ మొరన్నాడు, ఫలింపు చూస్తావు, విజయాన్ని చూస్తావు, విజయము నీ నోటితో సాక్ష్యం ప్రకటిస్తావు. యెహోవా నీ మొర ఆలకించాడు. బిడ్డ పెళ్లి చేయవా దేవా, నా బిడ్డలు ఇలా ఉన్నారు, బిడ్డ ఎదిగిపోయింది, ఏంటి నేను ఎక్కడ తిరగను, ఎక్కడ వెతకను పెళ్లి కొడుకుని అనుకుంటున్నావా? అన్నీ సిద్ధం చేసాడు పెళ్లి కొడుకుని దేవుడు నీ కోసం. నీ బిడ్డకి ఎలాంటి బిడ్డనివ్వాలో ఆయన తెలుసు. నాకే కావాలి బాబు అని అంటున్నావా? నీకు దేవుడు సిద్ధపరిచాడు. నాకు ఒక ఇల్లు కావాలి, నాకు ఒక పొలం కావాలి, నాకు ఒక మంచి సహవాసం కావాలి, ఏది అడుగుతున్నావో దేవుడు నీ మొర ఆలకించాడు. గుర్తుపెట్టుకో, ఇంకేడవబోకు, పదే విన్నావా అని అనుకో, విన్నాడు, దేవుడు ఆలకించాడు. ఇంకా ఆయన బాధ పెట్టకు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి దూతలకు ఆజ్ఞాపించాడు. ఆశీర్వాదమా, శాశ్వత జీవమా, అక్కడ చూడాలా ఎవరు బాధపడతారు, అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం ఇచ్చేసేయి. కీర్తన 133లో ఉంటుంది, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలనని ఆయన ఆజ్ఞాపించును. ఈరోజు ఆజ్ఞ ఇచ్చాడు, నీ మొర ఆలకించాడు. ఆశీర్వాదము, శాశ్వత జీవం, 2 మంచి ఆరోగ్యము, దీవెన, ఐశ్వర్యము, రక్షణ, శాంతి దేవుడు నీకు అనుగ్రహించాడు. వస్తున్నాయి, వచ్చి ప్రాప్తిస్తున్నాయి. నువ్వు విశ్వాసంతో బలంగా ఉండు, అవిశ్వాసంలో జారిపోకు. ఆత్మనికి తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.
వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుడు నాకు ఈ నెలలో అందరికీ ఒక మాట చెప్పమని బయలుపరిచాడు. ఆ వాగ్దాన వాక్యాన్ని నేను మీ దగ్గరికి తీసుకుని వచ్చాను. లూకాసు సువార్త తెరవండి. లూకాసు సువార్త. ఇక్కడ దైవజనుడు ఒక బాప్తిస్మిచ్చి యోహాను మనకు కనబడుతూ ఉన్నాడు. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. లూకాసు సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలనని యోర్దాను నది ప్రదేశమునంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్ననివగును, కరుకు మార్గములు నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగెను. నాతో చెప్పండి, నేను ఏది చెప్తున్నానో చెప్పండి. ప్రతి పల్లము, ఇంకా గట్టిగా చెప్పాలి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. హల్లెలూయా. ఈరోజు మీకు దేవుడు ప్రకటించమని చెప్పిన ఆశీర్వాదం ఏంటంటే ప్రతి పల్లము పూడ్చబడును. ఎవరు పూడుస్తారు పల్లాలు? పల్లం పూడ్చబడాలంటే ఆ పల్లము, ఆ గుంతలు అవన్నీ పూడ్చబడాలంటే పెద్ద కొండ కావాలి. ఏం కావాలి? పెద్ద కొండ ఉంటే కొండ తొలుచుకుని లారీల మీద తెచ్చి కంకర పోస్తారు. ఆ కొండ మెటలంతా పట్టుకొచ్చి అక్కడ పోసి ఆ పల్లము పూడ్చుతారు. పూడ్చిన తర్వాత దాని మీద రోడ్డు మార్గము వేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులరా, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో బ్రతుకు పల్లములో పడిపోయామని ఏడుస్తున్నాం కదా. అయ్యో తెలియకుండా అప్పులో పడిపోయాను నేను ఎంత జ్ఞానంగానే ఉంటాను కానీ నేను తెలియకుండా నేను డౌన్లో పడిపోయాను, అప్పుల్లో పడిపోయాను, వ్యాపారం చేసి పడిపోయాను, లేకపోతే ఎవరికో ఇచ్చి మోసపోయి పడిపోయాను. అప్పులు, సమస్యలు, వడ్డీలు కట్టలేక అసలు ఈ పల్లం ఎప్పుడు పూడ్చబడుతుంది? ఎవరు నన్ను ఈ గుంతలో నుండి, ఈ గొయ్యిలో నుండి, ఈ లోయలో నుండి నా జీవితాన్ని ఎవరు బయట పెడతారు, ఎవరు సహాయం చేస్తారని లోయలో ఉండి, పల్లములో ఉండి కేకలు వేస్తున్నావు కానీ నీ కేక ఎవరు పట్టించుకోలేదని ఏడుస్తున్నావు కదా. నీ కేక దేవుడు ఆలకించాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నిన్ను ఆ లోయలో నుండి బయటికి దేవుడు తీసుకురావటానికి నీ పల్లమును, పరలోకము నుండి ఒక కొండను దేవుడు పంపించి ఆయన నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు. ఈ మాట దేవుడు నాకు ఇచ్చాడని నమ్మి విశ్వసిస్తే 2 చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి ప్రభును స్తుతించండి. ప్రతి పల్లము పూడ్చబడును. ఆమేన్. నీ జీవితంలో, నా జీవితంలో పల్లము పూడ్చబడుతుంది. బహుశా నువ్వు వడ్డీలు కట్టలేక, అప్పులు తీర్చలేక, పెళ్లి చేయలేక, చాలామందిని బ్రతిమాలి ఇక దిక్కు లేకుండా అయిపోయినట్టు ఏడుస్తున్నావేమో. నీ మొర దేవుడు ఆలకించాడు. అందుకే ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య మాట్లాడే దేవుడు. ఆమేన్. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు, మాట్లాడని చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు. మాట్లాడని రాయి చెట్టు నీవు, పాడదాం.
మాట్లాడే జీవమైన దేవుడు. ఆమేన్. మరలా మరలా మాట్లాడే దేవుడవు, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడని చెట్టు నీవు కాదు, మాట్లాడే దేవుడవు నీవు. ఆమేన్. మాట్లాడే నీవు. హల్లెలూయా. మనం ఎలాంటి దేవుడిని నమ్మేం తెలుసా? మాట్లాడతాడు ఈయన. ఆమేన్. ఈయన మనం చేసుకున్న దేవుడు కాదు, మనల్ని చేసిన దేవుడు ఆయన. ఆమేన్. ఈయన ఎవరైనా? నిన్ను నన్ను చేసినోడు ఈయన. మనల్ని చేసినోడు మాట్లాడతాడు. ఏడుస్తున్నావా? ఏడవకు, నేనున్నాను. ఎవరు లేరని అనుకుంటున్నావా? నేనున్నాను అమ్మా, నేనున్నాను అని మాట్లాడతాడు ఏడ్చేటప్పుడు. ఆమె అన్ని కోల్పోయి దుఃఖములో మునిగిపోయినప్పుడు నేనున్నానని దిగి వస్తాడు. ఒంటరైపోయినప్పుడు జంటగా నిలబడతాడు. తోడు నీడగా ఉంటాడు ఆయన. ఆయన మాట్లాడాడు కనుకనే ఇంత సేవ జరుగుతూ ఉంది. మా ఇంట్లో ఆయన మాట్లాడాడు, మాతో మాట్లాడాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మా ఇంట్లో దేవుడు మాట్లాడాడు. మాట్లాడాకనే మా ఇల్లు కదిలించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేనున్నాను, నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. అదే సాక్ష్యం వాళ్ళ అన్నగారికి చెప్పింది ఆమె. మా నాన్నగారు మాట్లాడని రాయికి చాలా పూజ చేసేవాడు. ఆయన 1116 చామంతి పూలతో పూజలు చేసేవాడు. మహానిష్టగా ఉండేవాడు. గుండె జబ్బు వచ్చింది, చనిపోయే స్థితి దగ్గరికి అయిపోయింది. అందరూ చుట్టాల బంధువులు అందరూ చూడటానికి వచ్చారు, వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ స్టేజ్ అన్నప్పుడు ఈ సువార్థికురాలు చెప్పిన సువార్త ద్వారా గట్టిగా ప్రార్థన చేస్తే ఆ సువార్థికురాలు అంది, బాబు నీ మీద వెలుగు కనపడింది. ఏ వెలుగు? చచ్చిపోయేలాగా ఉన్నాను నేను. దేవుడు కనపడటం ఏంటంటే, కనపడతాడు బాబు, ఈయన మాట్లాడే దేవుడు. ఆమేన్. ఏ దేవుడు ఈయన? నువ్వు ఇంతవరకు చూడలేదేమో కానీ మాట్లాడతాడు ఈయన. నీకు కాదా వెలుగు, నాకు కనపడాలన్నాడు ఆయన. ఎన్నో రోజులు బెడ్ మీద ఉండిపోయాడు ఆయన. హస్తిపంజరంలాగా అయిపోయింది. యూరిన్ కూడా పాస్ అవ్వట్లేదు. లేడంటే లేడనుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని వెలుగు నాన్న అడిగాడు, వెలుగు చూపిస్తావంట కదా, చూపించమరంటే పెద్ద వెలుగు వచ్చి నాన్న గుండెని తాకింది. నరాల్లోకి ఆ శక్తి వెళ్ళిపోయింది. వెలుగు చూస్తానంటున్నావు, చూస్తావా అని మాట్లాడాడు. చూస్తానని అన్నాడు, చూపించాడు. ఆ వెలుగు ఈ విశాఖపట్నం ఇంత పెద్ద సేవకు దాకా తీసుకొచ్చింది. అమెరికా దాకా వెళ్ళిపోయింది, ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది, రాష్ట్ర 4 మూలలకు వెళ్ళిపోయింది. కాకినాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, కర్నూలు, తెనాలి, లండన్కి పోయింది. ఎక్కడెక్కడికి పోయిందో, ఇటు మనకు మహారాష్ట్ర, హుబ్లీ, ఇతర రాష్ట్రాల నుంచి మన తైలాభిషేక ప్రార్థనకు వస్తున్నారు. ఇటు ఒరిస్సా నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అటు హుబ్లీ నుంచి విజయవాడ ఎక్కువ మంది దిగుతున్నారు. బెంగళూరు నుంచి చాలామంది సికింద్రాబాద్ ప్రార్థనకు వస్తున్నారు. మొత్తం అందరినీ లాక్కొస్తుంది ఏంటంటే దేవుని వెలుగు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు లేచిన నా తండ్రి మళ్ళీ 46 సంవత్సరాలు 47 సంవత్సరాలు మళ్ళీ తిరుగు లేకుండా అద్భుతమైన సేవ చేశాడు నా తండ్రి. మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు. మనల్ని చేసిన వాడిని మనం నమ్మాం. ఆయన ఈరోజు నీతో మాట్లాడేది ఏంటంటే, పల్లములో పడిపోయాను, నా బిడ్డ ఇలాగ అయిపోయాడు, నా కుమార్తె ఇలాగ అయిపోయింది, మా వ్యాపారం ఇలాగ అయిపోయింది, దిక్కులేని వాళ్ళగా అయిపోయాం బాబు అని ఏడుస్తున్నావు కదా. ఆ ఏడుపు ఆయన చూశాడు,
మనసున్న మంచి దేవుడు, ఆయన కదిలించబడ్డాడు. ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ పల్లము పూడ్చబడును. హల్లెలూయా. ఎలా పూడ్చబడుతుంది? ఈ పల్లములో పడిపోవటం అనేది ఫైనాన్షియల్గా ఒకటి. రెండో రకం ఏంటంటే హెల్త్ పరంగా కూడా పడిపోతాం. హెల్త్ డౌన్ అయిపోతుంది. డాక్టర్ అంటాడు ఇంకా నెల కంటే ఎక్కువ బ్రతుకు అంటాడు, 6 నెలల కంటే ఎక్కువ బ్రతుకు అంటాడు. నీలో ఈ రోగము ఆల్రెడీ పుట్టి చాలా కాలం అయింది, ఇప్పుడే వెలుగులోకి వచ్చింది, ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అన్నిటిని తినేస్తుంది, ఆర్గన్స్ పోతాయి, ఇక మీరు ఆశ వదులుకోండి అని చెప్తాడు. అలాంటి వాళ్ళందరూ ప్రార్థనకు వస్తే కొన్ని సంవత్సరాలు మనం బ్రతికిస్తూ ఉన్నాం, యేసు నామంలో నూనె రాసి ప్రార్థన చేసి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక సహోదరు వచ్చింది, ఇంకా బ్రతకు అని చెప్పాడండి డాక్టర్, నెల కంటే ఎక్కువ బ్రతకు అన్నాడండి. క్యాన్సర్ 4th స్టేజ్ దాటేసిందంటండి అంటుంది. నేనన్నాను, మాట్లాడే దేవుడిని అడుగుతాను, వాడు చెబుతాడు కదా అన్నాను. ప్రార్థన చేశాను, ప్రభువా ఈమెను బ్రతికించు, ఆయుష్ పెంచు అన్నాను. దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది, ప్రకటించు, 7 సంవత్సరాల ఆయుష్ పెంచానని చెప్పన్నాడు. అమ్మా నీకు 7 సంవత్సరాల ఆయుష్ ఉందరా అన్నాను. అవునా అండి, చాలండి బాబు అన్నది. ఏమన్నది? గట్టిగా చెప్పరే. డాక్టర్ ఎంత అన్నాడు? ఈ వైద్యుడు ఆయన ఎలా చెప్పాడు, కానీ ఈయన మన కుటుంబ వైద్యుడు. ఎవరు? యేసయ్య కుటుంబ వైద్యుడు. అనాథవరం ఆమెది. అమ్మా నీకు 7 సంవత్సరాలు, ఒక ప్రవక్తగా నేను ప్రకటించాను, చూసుకో అన్నాను. నాకు 2 చేతులు పట్టు ముద్దాడింది. అయ్యి బాబోయ్ నిజంగా బతుకుతాను. బ్రతుకుతావు, ఉండదు, రోగం ఉండదు, అన్నీ తినేసే అన్నాను. అన్నీ తినేసింది, మంచిగా అయిపోయింది. 7 సంవత్సరాలు ఫుల్ పికప్ అయిపోయింది. ఆమె ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడు, ఆ క్యాన్సర్ ఏమైపోయిందో పోయింది. 7వ సంవత్సరం కంప్లీట్ అయ్యే ముందు మళ్ళీ రోగం వచ్చేసింది. అప్పుడు మళ్ళీ అయ్యగారండి 7 అన్నారు, 7 అయిపోయిందండి బాబు, మళ్ళీ నీరసం వచ్చేసిందండి. అంత మరికి వెళ్ళిపోవాలన్నాను. అయిపోయి వెళ్ళి అలాగ అనొద్దండి. మరి ఏంటి సంగతి? మళ్ళీ కూర్చొని చెప్పండి దేవుడికి అంది. ఏమని చెప్పను? వాళ్ళ కుమారుడు గణేష్ గీత అని వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు. నాకు ఒక ఆశ ఉందండి. ఏంటమ్మా? నేను కొడుకు దగ్గరికి వెళ్తానండి, నీరసం వచ్చేసింది, మళ్ళీ ఆవేశం వస్తుంది, మళ్ళీ చనిపోతానేమో అంది. ఏం పర్వాలేదు, కంగారు పడకు. ఇప్పుడు ఏంటన్నాను, ఇంకో 7కి అప్లికేషన్ పెట్టండి అంది. ఎన్ని? ఇంకొక 7కి అప్లికేషన్ పెట్టండి అంతే. సరే అని చెప్పేసి నేను కూడా ప్రభువుకి చెప్పాను, అయ్యా ఈమె 7 అడుగుతుంది, 7 ఇవ్వండి, ముందు 7 ఇచ్చారు కదా, ఇంకొక 7 ఇవ్వండి అన్నాను. ఆయన ఏమన్నారంటే సరే ప్రార్థన చేసి అన్నాడు. తైలం పోసి ప్రార్థన చేసి, అమ్మ ఇంకో 7 బతుకుతావులే, డోంట్ వరీ అన్నాను. నిజంగా నాయగారేనా? ఇంకో 7, 14. మళ్ళీ బలం వచ్చేసింది. బలం వచ్చాక అమెరికా వెళ్ళి ప్రయాణం చేసి కొడుకు దగ్గర ఉండి సంతోషంగా తిరిగి వచ్చింది. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ 7 కంప్లీట్ అయిపోయింది, 14. మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పుడు నీరసం వచ్చేసింది. ఎన్నో సంవత్సరం పడుతుంది? 2వసారి ఇచ్చిన 7లో నీరసం వచ్చేసింది. చివరికి ఏమ్మా అలాగా ఉన్నాను. మళ్ళీ మీరు 7 అన్నారు కదా, కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నీరసం వచ్చేసిందండి. టైం అయిపోయిందేమో అండి బాబు, వెళ్ళిపోతానేమో. మరి ఇప్పుడు ఏంటి? మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టండి. నాకే మొహమాటం కొంత సిగ్గేస్తుంది ఆయన దగ్గర. ఎలాగ అడుగుతాం? ఒకసారి అడిగాం, 7 ఇచ్చాడు. మళ్ళీ అడిగాం, 7 ఇచ్చాడు. సరే ఈసారి తగ్గిస్తాను అయితేనే అన్నాను. తగ్గించొద్దండి. మరి ఎంత కావాలి? ఇంకొక 7 చెప్పండి. అమ్మ కుదరదు, 5 చెప్తానన్నాను. అలా కాదండి బాబు అంది. సరే అని చెప్పి ఇంకొక 7 ఈ బాబు, ఇంకా మళ్ళీ ఇంకా అడగనులేండి అన్నాను. ఆయన కూడా సీరియస్గా చూశాడు, ఇంకో 7 కూడా ఇచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ 3వ 7 కంప్లీట్లోకి వస్తుంది. ఇప్పుడు గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాడు. బైబిల్ ఎంత సత్యం అంటే, హిజ్కియాకి పెంచాడు ఆయుష్. ఇప్పుడు ఈ ప్రవక్త పరిచర్యలో ఎవరి మీద ఏది ప్రకటిస్తే అది దేవుడు చేస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇన్ని కార్యాలు అంటే రోగాలు తగ్గించమని అడిగితే తగ్గించడానికి,
పడిపోయిన స్థితి బాగుపడాలంటే, బాగుపడటానికి వినేవాడు కావాలి, వినేవాడు మాట్లాడేవాడు కావాలి. ఆమేన్. మరి యేసు కన్యమరి గర్భాన్ని పుట్టిన లోకరక్షకుడు యేసు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వాడు. చెవులున్నవాడు వింటున్నాడు, కన్నులున్నవాడు చూస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన లోకరక్షకుడు. ఈరోజు నీ ఏడుపు చూసాడైనా, నువ్వు నమ్ముతున్నావా? నీ బ్రతుకును చూశాడు. నేను ఎటు కాకుండా అయిపోయింది నా బ్రతుకు, అయ్యో నా నిర్ణయాలు నాకు మంచిగా అనిపించలేదు, నేను సిగ్గుపరచబడ్డానని ఏడుస్తున్నావు కదా. నేను పడిపోయాను, నాకు రోగం వచ్చి నేను దిగజారిపోయాను, నన్ను ఎవరు బాగు చేస్తారు? నా అప్పులు ఎవరు తీరుస్తారు? ఎవరు నాకు మంచి భవిష్యత్తు చూపిస్తారు? నేను పడిపోయాను, ఇక నా జీవితంలో బయటకు రాలేనేమో. నా బ్రతుకంతా ఇలాగ అప్పులు చేస్తూ, అప్పులు తెచ్చి, అప్పులు తీర్చి, అప్పులు తెచ్చి ఇంకా 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 పల్లంలోకి వెళ్ళిపోయాను. బాబోని ఏడ్చావు కదా. నువ్వు బాబోని ఏడ్చిన ఏడుపు ఆయన విన్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట, ప్రతి పల్లము పూడ్చబడును. ఆమేన్. ప్రతి పల్లం అంటే పెళ్లి కోసం అప్పు చేసేవో, ఇల్లు కట్టడానికి అప్పు చేసేవో, లేకపోతే బ్రతకడానికి అప్పు చేసుకున్నావో, వ్యాపారం చేయడానికి అప్పు చేసుకున్నావో, ఏది చేసైనా ఏదో తెలుసో తెలియని నిర్ణయం తీసుకుని పడిపోయావు. కానీ నీ పల్లాన్ని దేవుడు మెరకగా చేయబోతున్నాడు. దానికి రావాల్సిన నిధి ఎక్కడ దాగి ఉంది, ఎక్కడ దాగి ఉందని అంటున్నావు కదా. రహస్య స్థలములలో దాగి ఉన్న ధనాన్ని దేవుడి చేతికి అప్పగించుచున్నాడు. అది నది నీరు పారునట్టుగా నీ దగ్గరికి వస్తుంది. నమ్మగలిగితే చేతులు పైకెత్తి గట్టిగా చపడి ప్రభుని స్తుతించండి. ఆయన నమ్మదగిన వాడు, యేసు నమ్మదగిన వాడు. ప్రతి పల్లము పూడ్చబడును. అందరూ లేచి నిలబడండి. నీ పల్లమును దేవుడు పూడ్చుచున్నాడు. ప్రతి పల్లము పూడ్చబడును. ప్రతి కొండ మెట్ట అవన్నీ కూడా, ప్రతి కొండ మెట్ట పల్లం చేయబడుతుంది. నీ పల్లమైతే మెరక చేయబడుతుంది. పూడుస్తున్నాడైనా. నువ్వు కొన్న చిన్న స్థలాన్ని కోట్ల రూపాయలుగా మార్చేస్తాడు. నీ ఇల్లునే ధననిధిగా మారుస్తాడు. చెడిపోయిన నీ ఆరోగ్యము మరలా జీవరక్తముగా మారుతుంది. పోయిన నీ ఆర్గన్స్ అన్నీ ఆయన బాగు చేస్తాడు. నాతో మాట్లాడావు. ఎవరు చేస్తారు ఇది? ఎవరి బిడ్డను చూస్తారు? నేను లేకపోతే మా ఆయన్ని ఎవరు చూస్తారు? నేను లేకపోతే నా కుమారుని ఎవరు చూస్తారు? నేను లేకపోతే నా కుమార్తెను ఎవరు చూస్తారు? నేనున్నాను కనుక అలా చూసుకుంటున్నాను అని ఏడుస్తున్నావా? ఆ పల్లాన్ని పూడుస్తున్నాడు. ఈ అప్పులు నేను ఏదో అలాగ మాట రాకుండా ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ తెచ్చి అడ్జస్ట్ చేస్తున్నాను. అసలు శాశ్వతంగా ఇంకెంతకాలం అని అనుకుంటున్నావా? కోట్ల రూపాయలు వచ్చి పడతాయి నీకు. నీ ఇల్లంతా కూడా ఉంటుంది. దేవుడు నీకు ఇస్తాడు. ఆయనకి సాధ్యమే. ఎవరితో మాట్లాడాలో, ఏ వ్యవస్థతో మాట్లాడాలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆత్మ కార్యము ప్రారంభమైంది. గొప్ప సాక్షిగా నిలబడబోతున్నావు. ద్వారాలు తెరుస్తున్నాడు. ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. వ్యాపారం నడిపించబోతున్నాడు. గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు. కొరుకు కట్టిన గర్భము సంతానముగా మారబోతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. నీ ఎదుట చేసిన పాపాలు క్షమించు బాబు. నన్ను పరిశుద్ధపరచు బాబు. నన్ను పవిత్రపరచు బాబు. నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదయ్యా. నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. నీవు నాకు దేవుడిగా ఉండు. నీవు నాకు దేవుడిగా ఉంటే చాలు. విశ్వాసము నాలో పరిశుద్ధంగా లేదా? నేను అలంకరణగానే ఆ విశ్వాసం ఉంచేనా? ఆచారంగానే మాట్లాడి ప్రార్థన చేస్తున్నానా? ఈ రోజు నుండి పరిశుద్ధమైన విశ్వాసము నేను ఉంచుతాను. విశ్వాసములో కూడా పరిశుద్ధత అంటే ఏ కోణములో అవిశ్వాసము రాకుండా నమ్మటమే పరిశుద్ధమైన విశ్వాసము.
మీరు అవిశ్వాసులు కాక విశ్వాసులుగా ఉండండి. దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నిన్ను చూశాడు. నీవు కన్నీళ్ళు విడిచుట చూశాడు ఆయన. నీ పల్లము పోడ్చబడుతుంది. నీ పల్లము పోడ్చబడుతుంది. నీకు అడ్డుగా ఉన్న ప్రతి మనుషుడు పల్లములకు పోతాడు. నీకు అడ్డుగా ఉన్న వ్యవస్థలైనా, అది ఏ కంపెనీలైనా దేవునికి విరోధంగా ఉన్నాయి, అవి డౌన్ చేస్తాడు. కేవలము నిన్ను లిఫ్ట్ చేయటానికి, నిన్ను బాగు చేయటానికి యమాయమీల్ని తల వంచుతున్నాడు ఆయన. ప్రతి కొండ, ప్రతి మెట్ట పల్లము చేయబడుతుంది. నీ పల్లము పోడ్చబడుతుంది. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా.